ఇది కొబ్బరుండలండి. అందరికీ తెలిసిన స్వీటే. మనం కొబ్బరి ముక్కలని మిక్సీ పట్టుకున్నాక కొబ్బరి కూరని కళాయిలో వేసుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకొని దోరగా వేపించుకోవాలి. ఎంత క్వాంటిటీ అయితే కొబ్బరి కూర తీసుకున్నామో అంతే క్వాంటిటీ బెల్లం కూడా తీసుకోవాలి. మా ఇంట్లో స్వీట్ ఎక్కువ తింటారు కాబట్టి అలా తీసుకున్నాను. మీ ఇంట్లో అంత తినరు అనుకుంటే కొంచెం తక్కువ తీసుకోండి. నాకు ఇక్కడ కొబ్బరి కూరని చూసాక బెల్లంతో లస్సీ చేసుకుంటే ఎలా ఉంటుందని ఐడియా వచ్చింది. చేసుకున్నానండి. చాలా బాగుంది. సేమ్ బయట ఎలా ఉంటుందో అలాగే ఉంది. కొంచెం దాంట్లో జీడిపప్పు, బాదం పప్పులు వేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తాగితే ఇంకా చాలా బాగుంది. తర్వాత ఒక పక్కన కొబ్బరి కూర దగ్గర పడుతుందండి. మనకి కొబ్బరి కూర దగ్గర పడుతుంది ఎలా తెలుస్తుందంటే, మనకి వాటర్ అంతా ఎగిరిపోతుందండి. మనకు అంతగా డౌట్‌గా ఉంటే ఒక చిన్న ముక్క తీసుకొని దాన్ని ఉండ కింద ట్రై చేసామనుకోండి, ఉండ అవుతుంది అంటే అయిపోయినట్టే. తర్వాత ఒక ప్లేట్‌కి నెయ్యి తీసుకొని శుభ్రంగా రాసుకొని ఇలా చల్లారబెట్టుకున్నాక ఉండలు చేసుకుంటే ఈజీగా ఉండలు అయిపోతాయండి. చూడండి ఎంత చక్కగా ఉండలు అవుతున్నాయో. ఒక అరగంట పనండి. మనం హ్యాపీగా ఇంట్లో చేసామనుకోండి, పిల్లలకి పెడితే హెల్తీగా ఉంటుంది. చూసారా ఎంత బాగున్నాయో.